ఉన్నారని. అదే రైట్ నాయన. ఒకటే దేవుడు 3 ఫార్మ్స్ లో ఆయన ఉన్నారు అని విశ్వసిస్తానయ్యారు నేను. తండ్రి ఒక్కడే. ఓకే, తండ్రి ఉన్నారు, ఆయన కుమారుడు యేసుప్రభు వారు, ఆయన కుమారుడు యేసుప్రభు వారు, రెండో కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఓహోహో, ఓకే ఓకే. యోహాను సువార్త 1వ అధ్యాయం ఆయన. అలాగే గారు, చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం కదా గారు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి. అవునయ్య గారు. ఆదియందు వాక్యము ఉండెను. అవును. వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఓకే. వాక్యము దేవుడై ఉండెను. ఓకే. ఆదియందు వాక్యముండెను అన్నాడు, వాక్యము దేవుని యొద్ద ఉండెను అన్నాడు, వాక్యము దేవుడై ఉండెను అని అన్నాడు. అవునయ్య గారు. ఏనాయనా, ఇప్పుడు వాక్యము దేవుడు అని అన్నందుకు 2వ వచనంలో ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను అన్నాడు. మరలా ఓకే. ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు వాక్యమై ఏది ఉన్నదో 2వ వచనంలో ఆ వాక్యం ఎవరంటే ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను అన్నాడు. మరలా ఓకే. ఇప్పుడు ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను అనే మాట దగ్గర ఆయన అనేది వాక్యం దగ్గర పెడదాం. ఆయన అనే పదాన్ని వాక్యం దగ్గర పెడదాం. ఆదియందు వాక్యం ఉండెను అన్న దగ్గర ఆదియందు ఆయన ఉండెను, ఆయన దేవుని యొద్ద ఉండెను, ఆయన కూడా దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు వాక్యమైన దేవుడు లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండేది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఏనన్నా? రైట్. ఇప్పుడు ఆయన ఎవరో అనేదంటే 14వ వచనంలో చెప్పాడు. ఆయన ఎవరంటే 14వ వచనంలో 1వ అధ్యాయం యోహాను సువార్త, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయన ఎవరంటే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు అని ఉంది చూడండి. ఆయన నెక్స్ట్ అంటే ఆయన ఎవరంటే యేసుక్రీస్తు అని తేలింది. అవునండి. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తుని యోహాను సువార్త 1వ అధ్యాయంలో వాక్యం దగ్గర పెడదాం. అలాగే. ఆదియందు యేసు ఉండెను, యేసు తండ్రి అయిన దేవుని యొద్ద ఉండెను, యేసు దేవుడై ఉండెను, యేసు ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును యేసు మూలముగా కలిగిను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. కనుక తండ్రి ఉన్నాడు. క్వశ్చన్ ఏంటంటే ఇద్దరు దేవుళ్ళుగా ఎలా ఉంటారు అని. ఒక్కడే ఉండాలి కదా దేవుడు. దేవుడు తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇప్పుడు నాయన, నీకు తండ్రులు ఎంతమంది ఉంటారు? మనకి తండ్రులు ఎంతమంది ఉంటారు? ఒకటే కదా. మన దగ్గరికి వచ్చేసరికి ఒకే తండ్రి. కనుక కట్ అయిపోయింది నాయన. పోన్లే నాయన, విను. కనుక నాయన తండ్రి ఒక్కడే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అలా ఉన్న ఈయనెవరో కాదు, తండ్రి అయిన దేవుడు అంటున్నాడు. అలాగే 5వ వచనం వచ్చేసరికి యేసుప్రభు గురించి చెప్పాడు. 5వ వచనం ప్రభువు ఒక్కడే, ఈయనే
యేసు ప్రభువు ఒక్కడే అన్నాడు. కనుక తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే. రాజవంశంలో పుడితే అందరూ రాజులే కదా. యేసు తండ్రి కాడు, కుమారుడు. రాజవంశంలో పుట్టిన వాళ్ళు అందరూ రాజులే. మా నాన్న ఒక్కడే రాజు అండి, నేను కాదండి అని రాజకుమారుడు అంటాడా? రాజకుమారుడే. అయితే తండ్రి తర్వాత రాజు ఎవరు? ప్రస్తుతానికి యువరాజు. ఇకపోతే అందరూ దేవుళ్ళేనా అంటే అందరూ దేవుళ్ళే. 10 యోహాను సువార్త 34-35 వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 34-35. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటిని. దేవుని పిల్లలు దేవుళ్ళు, కుక్క పిల్లలు కుక్కలు, మేక పిల్లలు మేకలు, మనుషుల పిల్లలు మనుషులు. ఓకేనా?